శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. చాలా బాగుంది మీరు అడిగిన ప్రశ్న. ఆదిశంకర భగవత్పాదుల జీవితం నుండి యువత ఏమి నేర్చుకోవాలి, యువతకు ఏ విధమైన సందేశం ఇచ్చారు? కేవలం పెద్దవాళ్లే కూర్చొని పారాయణలు చేయడం చూస్తున్నాం, మాకేమైనా ఇందులో ఉందా అని కదా మీరు అడిగింది. ఉంది, అంతా మీకోసమే ఉంది. ఇందులో మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే నిరంతర జ్ఞానాన్వేషణ, అంతే థర్స్ట్ ఫర్ నాలెడ్జ్. మీకు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలనే దాహం ఉంటుందే, అది శంకరాచార్యుల వారే మనకు అందించినటువంటి సందేశం. ఎందుకనంటే శంకరులు చిన్న వయసులోనే సమస్త వేదాలు శాస్త్రాలను అభ్యసించారు. యువత కేవలం డిగ్రీల కోసమే కాకుండా సత్యాన్ని, లోతైన జ్ఞానాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసను పెంపొందించుకోవాలనే విషయం వారు బాల్యం నుండి చేసినటువంటి అన్వేషణ తెలియచేస్తుంది కదా. అలాగే రెండవ పాయింట్ ఏమిటంటే అచంచలమైన ఏకాగ్రత, ఫోకస్ అండ్ డెడికేషన్. ఆయన 8 ఏళ్ల ప్రాయంలోనే సన్యాసం స్వీకరించి గురువును వెతుక్కుంటూ నర్మదా నదీ తీరానికి వెళ్ళారు. జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంతటి శ్రమనైనా ఓర్చి పూర్తి ఏకాగ్రతతో పనిచేయాలని ఇది నేర్పుతోంది మనకి. అలాగే మూడవది సమయపాలన, మళ్ళీ వేగం కూడా. అంటే ఏమిటి? టైం మేనేజ్మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్. పరిగెత్తాలి, ఆ సమయం కోసం చేరుకోవడానికి నిరంతరము ఆ సమయపాలన మీద మన దృష్టి ఉండాలి. శంకరాచార్యులు జీవించింది కేవలం 32 సంవత్సరాలు మాత్రమే, కానీ ఆ స్వల్పకాలంలోనే వారు సాధించిన విజయాలు అపారమైనవి. యువత కాలం యొక్క విలువను గుర్తించి, విన్నారా, యువత కాలం యొక్క విలువను గుర్తించి సోమరితనాన్ని వీడి చురుగ్గా పనిచేయడానికి శంకరాచార్యుల వారి జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. అలాగే ప్రయాణం యొక్క అనుభవం, అంటే దేశాటనం చేశారు. అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది? బ్రాడనింగ్ పర్స్పెక్టివ్స్ అంటే ఆ కాలంలోనే కేరళ నుండి కాశ్మీర్, బద్రీనాథ్ వరకు భారతదేశం అంతటా కాలినడకన ఎన్నిసార్లు పర్యటించారనుకున్నారు? 4 సార్లు పర్యటించారు. దాన్ని మనం 4 ధామ్ యాత్ర అంటున్నాం కదా. దేశాన్ని, సమాజాన్ని, భిన్న సంస్కృతులను ప్రాక్టికల్గా చూసి అర్థం చేసుకోవడం యువత యొక్క వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరం. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, తిరుపతి మెట్లెక్కుతూ వీపు మీద ఒక బ్యాగ్ మోసుకుని పిల్లలు సరదాగా అక్కడక్కడ కూల్ డ్రింక్స్ తాగుతూ, సోడాలు తాగుతూ, పచ్చిమిరకాయ బజ్జీలు తింటూ పరిగెడుతూ ఉంటారు. అదే మీరు చార్ధామ్ యాత్రకు వెళ్ళినప్పుడు కానీ, అనేక ప్రదేశాలను సందర్శిస్తున్నప్పుడు కానీ, ప్రకృతి దృశ్యాలను చూస్తున్నప్పుడు కానీ, మీరు ఆ సంస్కృతులను అర్థం చేసుకుంటూ, ఇది దేశంలో ఉన్నటువంటి భిన్న భిన్న సంస్కృతులను కూడా మీరు అర్థం చేసుకుంటూ, వాటిని అవగాహన పెంచుకుంటూ, మీరు ఒక పుస్తకం మీద పాయింట్స్ నోట్ చేసుకుంటూ కనుక మీరు వెళుతూ ఉంటే మీ వ్యక్తిత్వానికి ఇది ఎంతో దోహదపడుతుంది. అలా శంకరాచార్యుల వారి యొక్క ప్రయాణ అనుభవం ద్వారా, ఆ దేశాటనం ద్వారా ఒక బ్రాడనింగ్ పర్స్పెక్టివ్నెస్ అనేది మనం ఇందులో నేర్చుకోవచ్చు. 5వ పాయింట్ తార్కిక ఆలోచన. అంటే ఏమిటి? ప్రశ్నించే తత్వం, లాజికల్ థింకింగ్. వారి రచనలు భగవద్గీత కానివ్వండి, అటువంటి ఉపనిషత్తుల యొక్క భాష్యాలు కానివ్వండి, అవన్నీ కూడా అద్భుతమైన తార్కిక దృష్టితో, లాజిక్తో కూడి ఉంటాయి. అంటే ఏమిటి? బ్లైండ్గా దేనిని నమ్మకుండా వివేకంతో, లాజిక్తో ఆలోచించే విధానాన్ని మనం అలవర్చుకోవాలని తెలియజేస్తుంది. 6వ పాయింట్ సంవాద చాతుర్యం. ఇది బాగా నేర్చుకోవాలి మనం. ఇవాళ మధ్యలో సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, మర్యాదపూర్వక చర్చ, అంటే కమ్యూనికేషన్ అండ్ డిబేట్ అంటారు. ఇప్పుడు డిబేట్స్ చూస్తున్నాం కదా, ఒకరి మీద ఒకరు అరుచుకోవడాలు, కొట్టుకోవడాలు. వారు ఏం చేశారు? మండన మిశ్రుడు వంటి గొప్ప పండితులతో వాదోపవాదాలు, అంటే డిబేట్స్ చేసినప్పుడు ఎక్కడ సహనం కోల్పోకుండా సంయమనాన్ని పాటిస్తూ అవతలి వారిని గౌరవిస్తూనే తమ పాయింట్ను ఒప్పించడం నేటి కార్పొరేట్ అలాగే సామాజిక జీవితంలో మరి యువతకు అవసరమైన గొప్ప లీడర్షిప్ స్కిల్ కదా. ఇది నేర్చుకోవాలి కదా మనం. చాలా అవసరమైన పాయింట్ ఇది యువతకి. అలాగే సంస్థాగత నైపుణ్యం 7వ పాయింట్. అంటే ఏమిటి? సంస్థాగత నైపుణ్యం అంటే మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్. భారతదేశానికి 4 దిక్కుల 4 పీఠాలను
ఎక్కడెక్కడ? శృంగేరి, పూరి, ద్వారక, బద్రీనాథ్ స్థాపించి వాటి నిర్వహణకు ఒక పద్ధతిని, మఠామ్నాయం అంటారు, దానిని రూపొందించారు కదా. ఇది వారిలోని అసాధారణమైన మేనేజ్మెంట్ మరియు లీడర్షిప్ నైపుణ్యాలకు కూడా అద్దం పడుతుందా లేదా? 8వ పాయింట్, మాతృభక్తి, రెస్పెక్ట్ ఫర్ పేరెంట్స్. ఇదిగో నా చేతిలో ఈ బుక్ ఉంది చూడండి, మాతృవందనం, రెస్పెక్ట్ ఫర్ పేరెంట్స్. సన్యాసం తీసుకున్నప్పటికీ తల్లి చివరి క్షణాల్లో ఆమె దగ్గరకు వచ్చి ఆమెకిచ్చిన మాట ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అంటే ఏంటి? ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నవారిని మూలాలను మరిచిపోకూడదనేది యువతకు పెద్ద సందేశం. అలాగే 9వ పాయింట్, సమానత్వ భావన, ఇంక్లూజివిటీ అండ్ ఈక్వాలిటీ. అది ఎలా నిరూపించారు? కాశీలో ఒక చండాలుడి రూపంలో వచ్చిన శివుడిని చూసి మనీషా పంచకం స్తోత్రం రాసేశారు. ఆత్మ అందరిలోనూ ఒకటేనని, కులమత భేదాలు తగవని చాటి చెప్పారు. నేటి యువతకు కావలసిన సామాజిక సమరసతకు మరి ఇది నిదర్శనం కదా. అలాగే ఇక 10, భావోద్వేగ సమతుల్యత. ఇది చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు దీన్ని. కనకదార స్తోత్రం ద్వారా ఒక పేదరాలి ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షం కురిపించారు. అంటే ఏమిటి? ఇతరుల యొక్క బాధను చూసి కరిగిపోవడం, అది ఎంపతి అంటారే అది. మళ్ళీ ఆ కష్టాన్ని తీర్చాలనే సేవాభావం కూడా యువతలో ఉండాలిగా. ఊరికే బాధపడి ముసలి కన్నీరు కార్చడం, ఊరికే పెదవులతో ఊరికే ఏదో లిప్ సింపతి కాకుండా ఎంపతి ఉండాలి. ఆ కష్టాన్ని తీర్చాలనే సేవాభావం కూడా యువతలో ఉండాలి. 11వ పాయింట్ ఏమిటంటే సరళత మరియు సౌందర్యం, ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్. అంటే క్లిష్టమైన వేదాంతాన్ని పండితులకే కాకుండా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా భజగోవిందం, సౌందర్యలహరి అలాంటి మధురమైన సరళమైన స్తోత్రాల రూపంలో కూడా అందించారు. అంటే క్లిష్టమైన విషయాలను సింప్లిఫై చేయడం ఒక గొప్ప కళ. అలా కళాత్మకంగా వివరించడం కూడా మనం భగవత్పాదుల నుంచి నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయం. ఇక 12వ విషయం ఏమిటంటే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అహం బ్రహ్మాస్మి, నేనే ఆ పరబ్రహ్మము, నాలోనే అనంత శక్తి ఉంది అనే అద్వైత సిద్ధాంతాన్ని శంకర భగవత్పాదులు ప్రబోధించారు. యువత తమపై తాము నమ్మకం ఉంచుకుని న్యూనతాభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అది పోగొట్టుకోవాలంటే ఇది ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత 13వ పాయింట్, జాతీయ సమగ్రత, ఐక్యత. అంటే నేషనల్ ఇంటిగ్రేషన్. అంటే భారతదేశం భౌగోళికంగా సాంస్కృతికంగా ఒకటేనని శతాబ్దాల క్రితమే చాటి చెప్పారు. యువత ప్రాంతీయ భాషా భేదాలను పక్కన పెట్టి దేశ సమగ్రత కోసం, సమాజ హితం కోసం ఆలోచించాలి అనేది కూడా శంకర్ల వారు మనకి వారి యొక్క జీవిత ప్రస్థానంలో మనందరికీ నేర్పించారు. ఇక 14వ పాయింట్ ఏమిటంటే నిర్లిప్తత, వైరాగ్యం. అంటే డిటాచ్మెంట్ అండ్ మెంటల్ హెల్త్. భజగోవిందంలో ఏం చెప్పారు? సంపద, ఈ యవ్వనం క్షణభంగురమేనని హెచ్చరించారు. ఇది పిల్లలకు బాగా తెలియాల్సిన విషయం. నేటి సోషల్ మీడియా యుగంలో అశాంతి, ఒత్తిడితో సతమతమవుతున్న యువతకు మానసిక ప్రశాంతతను, జీవితంపై సరైన దృక్పథాన్ని, అంటే పర్స్పెక్టివ్నెస్ అంటారే, అది నేర్చుకోవాలి అంటే ఈ భజగోవిందం ఇలాంటి స్తోత్రాలు మనకి బాగా పనికొస్తాయి. ఇక 15వ పాయింట్ ఏమిటంటే పరివర్తనశీలత, అడాప్టబిలిటీ అండ్ ఓపెన్ మైండ్నెస్. ఆయన సనాతన ధర్మాన్ని సంస్కరించారు, మూఢనమ్మకాలను అడ్డుకున్నారు, సమాజాన్ని పురోభివృద్ధి వైపు నడిపించే ఇన్నోవేటివ్ మైండ్ సెట్ యువతకు ఆదర్శం. ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా ఇన్నోవేటివ్గా మన మైండ్ని మార్చుకోవడం అనేటటువంటిది యువతకు ఆదర్శం. ఆదిశంకరుల వారి యొక్క జీవితం మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. వయసుతో నిమిత్తం లేకుండా సంకల్ప బలం మరియు మేధస్సు ఉంటే ప్రపంచాన్నే ప్రభావితం చేయవచ్చు. స్వామి వివేకానంద అదే చేశారు కదా. సంకల్ప బలం మనలో గట్టిగా ఉంటే ప్రపంచాన్నే ప్రభావితం చేయొచ్చు. ఆదిశంకర భగవత్పాదులు అద్భుతమైన సాహిత్య సృష్టి, ఆ రచనల నుండి నేటి నవయువతకు స్ఫూర్తినిచ్చే, వారి పురోభివృద్ధికి మార్గదర్శకత్వం వహించే 15 నిర్దిష్ట సాహిత్య ఉదాహరణలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సరే, అవేమిటి ఆ ఉదాహరణలు కూడా, వాటి వివరణ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటది? వారి రచనల్లో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1, మనీషా పంచకం ఉంది. అదేం తెలియజేస్తుంది? సమత్వ భావనను తెలియచేస్తుంది, ఈక్వాలిటీని. అదెలా? కాశీ వీధుల్లో ఒక చండాలుడు ఎదురైనప్పుడు శంకర్లు అతన్ని పక్కకు తప్పుకోమనగా అతనేమన్నాడు? తప్పుకోవలసింది దేహమా ఆత్మ అని ప్రశ్నించాడు. అప్పుడు శంకర్లు ఏమన్నారు? తమ తప్పు తెలుసుకుని రాసిన
అద్భుత సాహిత్యం ఈ మనీషా పంచకం. దాని ఉదాహరణ ఏమిటి? చండాలోస్తు ద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ. ఇది యువతకి ఏమైనా సందేశం ఇచ్చింది? జ్ఞానం ఉన్నవాడు చండాలుడైనా బ్రాహ్మణుడైనా అతడే నా గురువు అని శంకరులు ప్రకటించారు. యువత కుల మత జాతి భేదాలను పక్కన పెట్టి కేవలం ప్రతిభను యోగ్యతను మాత్రమే గౌరవించడం అలవరుచుకోవాలి. అర్థమైంది కదా? ఇక రెండవది వారు రచించినటువంటి భజగోవిందం. ఆ భజగోవిందం నుంచి ఏమి నేర్చుకోవాలి? ఇందాక చెప్పుకున్నాక సమయ పాలన, టైం మేనేజ్మెంట్ అని. జీవితం నీటి చుక్క లాంటిదని, కాలం వేగంగా కరిగిపోతుందని హెచ్చరిస్తూ సామాన్యుల కోసం రాసిన పరమాద్భుత కావ్యం ఇది. ఎంత వేస్ట్ చేస్తున్నాం మన టైం? దాని ఉదాహరణ ఏమిటి? నళినీదళ గతజల మతితరళం తద్వజ్జీవిత మతిశయ చపలం. యువతకి ఏమైనా సందేశం? తామరాకుపై నీటి బొట్టు ఎంత చంచలమైందో మానవ జీవితం అంత క్షణభంగురమైంది. యువత సోమరితనంతో కాలాన్ని వృధా చేయకుండా దొరికిన సమయాన్ని కెరీర్ బిల్డింగ్ అలాగే ఉత్పాదక పనులను ఉపయోగించుకోవాలి. ఆ ఉత్పాదక పనులకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి అని చెప్పారు కెరీర్ బిల్డింగ్ కోసం. అలాగే వివేక చూడామణి కూడా రచించారు. అందులో ఏం చెప్పారు? స్వీయ ప్రయత్నం అంటే సెల్ఫ్ ఎఫర్ట్. గురువు మార్గం చూపిస్తాడు కానీ సాధించాల్సింది సాధకుడే కదా. అది స్పష్టం చేసే గ్రంథమే ఈ వివేక చూడామణి. అందులో ఉన్న ఎగ్జాంపుల్ ఏమిటి? నా గచ్చతి వినా పానమౌషధం శబ్ద కీర్తనాత్. ఇందులో ఏమిటి సందేశం? యువతకి ఔషధం పేరు 100 సార్లు జపిస్తే రోగం తగ్గదు, దానిని మింగాల్సిందే. అలాగే కేవలం పుస్తకాలు చదివితేనో మోటివేషనల్ స్పీచ్లు వింటూనే విజయం రాదు. యువత ప్రాక్టికల్ గా రంగంలోకి దిగి కష్టపడాలి, అప్పుడే కదా సాధించగలిగేది. అలాగే నిర్వాణ షట్కం రచించారు శంకర్లు. అదేం చెప్తోంది? ఆత్మవిశ్వాసం, బౌండరీలు దాటడం, సెల్ఫ్ బిలీఫ్ అన్నమాట. నేను మనసును కాను, బుద్ధిని కాను, అహంకారాన్ని కాను, నేను అనంతమైన శివరూపాన్ని చాటి చెప్పే రచన ఇది. దీని సాహిత్య ఉదాహరణ ఏమిటంటే, నా మే మృత్యుశంక నా మే జాతి భేద చిదానంద రూప శివోహం శివోహం. యువతకు సందేశం ఏమిటి ఇందులో? నాకు మృత్యు భయం లేదు, బంధాల భయం లేదు, నేను ఆనంద స్వరూపుడునని ప్రకటించడం ద్వారా యువతలో న్యూనతాభావాన్ని అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను పోగొట్టి అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మళ్ళీ 5వ పాయింట్ దగ్గరికి వస్తే, ఈ భజగోవిందం సంపదపై సరైన దృక్పథాన్ని కూడా మనకు కలిగిస్తుంది. అంటే ఫైనాన్షియల్ లిటరసీ అంటారు దీన్ని. డబ్బు సంపాదన ముఖ్యం, కానీ దానిపై మితిమీరిన వ్యామోహం ప్రమాదకరమని చెప్పే శ్లోకం ఇది. దానికి సాహిత్యపరంగా ఎలాంటి ఉదాహరణ చెప్పారు శంకర్ల వారు? అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశక్ సత్యం. యువతకి ఏమైనా సందేశం ఇచ్చారు దీనిలో? అనైతిక మార్గాల్లో సంపాదించే ధనం అనర్థాలకు దారితీస్తుంది. అనైతిక మార్గాల్లో సంపాదించే ధనం అనర్థాలకు దారితీస్తుంది. నేటి యువత క్విక్ మనీ స్కీములు, బెట్టింగ్ల వైపు వెళ్లకుండా కష్టార్జితాన్ని నమ్ముకోవాలని ఇది హితవు పలుకుతుంది. ఎంత చక్కని పాయింట్ ఇది. ఇక తర్వాత 6వ కనకధార స్తోత్రం. ఇందాక చెప్పుకున్నాం కదా, పేదరాలకి ఉసిరికాయలు ఇచ్చినప్పుడు స్వామివారు ఇచ్చినటువంటి కనకధార స్తోత్రం. అదేమి నేర్పిస్తోంది యువతకి? సామాజిక బాధ్యత, సానుభూతి, ఎంపతి. ఒక పేదరాలు భిక్షగా తన ఇంట ఉన్న ఒకే ఒక్క ఎండిపోయిన ఉసిరికాయని ఇస్తే ఆమె పేదరికాన్ని చూసి చెలించి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఆసువుగా చెప్పిన స్తోత్రం ఇది అప్పటికప్పుడు. దానిలో ఉన్న సాహిత్య ఉదాహరణ ఏమిటంటే, అంగం హరే పులకభూషణమాశ్రయంతి. యువతకి ఏమిటి సందేశం? తన వ్యక్తిగత అవసరాల కోసమో స్వార్థం కోసమో కాకుండా సమాజంలో వెనుకబడిన వారి బాగు కోసం యువత తమ తెలివితేటలను, నైపుణ్యాలను ఉపయోగించాలని ఈ స్తోత్రం మనకి నేర్పుతుంది. ఎంత చక్కని పాయింట్ ఇది కదా. అలాగే 7వది వివేక చూడామణి. వివేకం అంటే విశ్లేషణాత్మక శక్తి, ఎనలిటికల్ థింకింగ్. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది మంచి, ఏది చెడు అని విశ్లేషించే గుణాన్ని డిస్క్రిమినేషన్ అంటారు. ఆ విశ్లేషించే గుణాన్ని నేర్పే గ్రంథమే వివేక చూడామణి. దీనికి సాహిత్య ఉదాహరణ ఏమిటి? సదసద్వివేక స్వతః సిద్ధో భవతి. యువతకు సందేశం ఏమిటంటే, దీంట్లో నేటి ఇన్ఫర్మేషన్ యుగంలో ఏది ఫేక్ న్యూస్, ఏది నిజం అని తెలుసుకోవడానికి యువతకు విమర్శనాత్మక ఆలోచన అంటే క్రిటికల్ థింకింగ్ చాలా అవసరం. కళ్ళ ముందు కనిపించే ప్రతిదానికి ఆకర్షితులు కాకుండా వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి అనే హెచ్చరిక దీనిలో కనిపిస్తుంది మనకి. ఎంత చక్కని పాయింట్ చూడండి. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో
అది తెలుసుకోవడానికి విమర్శనాత్మకమైనటువంటి క్రిటికల్ థింకింగ్ చాలా అవసరం. ఇది ఇప్పుడు చాలా బర్నింగ్ ఇష్యూ మనకి. అంటే కళ్ళ ముందు కనిపించే ప్రతిదానికి మనం ప్రభావితం అయిపోయి ఆ బందులో పడిపోకుండా వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి అని ఈ వివేక చూడామణి దీని ద్వారా మనకు తెలియజేశారు శంకర్ల వారు. ఇక తర్వాత సాధనా పంచకం. ఈ సాధనా పంచకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే నిరంతర అభ్యాసం, కంటిన్యూస్ లెర్నింగ్. ఎప్పుడు విద్యార్థిగానే ఉండాలి. మనం జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే రోజువారీ అలవాట్లు అంటే డైలీ రొటీన్ ఎలా ఉండాలో శంకర్ల వారు నిర్దేశించిన 5 శ్లోకాల ప్రణాళికే ఈ సాధనా పంచకం. ప్రతి యువతీ యువకులు గనుక దీన్ని రోజు గనుక పారాయణ చేసి చదివితే అద్భుతమైనటువంటి సాధనలు సాధించుకోవచ్చు. దీనిలో సాహిత్యపరంగా ఇచ్చిన ఉదాహరణ ఏమిటంటే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం. యువతకి ఏమని సందేశం ఇచ్చారు దీని ద్వారా? ప్రతిరోజు జ్ఞానాన్ని అభ్యసించు, నీ విధులను సక్రమంగా నిర్వహించు. స్థిరమైన అలవాట్లు, నిరంతర అప్గ్రేడేషన్ మాత్రమే కెరీర్లో స్థిరత్వం ఇస్తాయి. ఎప్పటికప్పుడు నువ్వు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. మారుతూ ఉన్న కాలాన్ని బట్టి వస్తున్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దానికి తగినట్లుగా నీ కెరీర్ని నువ్వు నిర్మాణం చేసుకోవాలన్నమాట. అర్థమైందా? అలాగే సౌందర్య లహరి 9వది. అది ఏమి నేర్పిస్తోంది యువతకి? సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. శంకర్ల యొక్క స్తోత్ర వాంగ్మయం కేవలం తత్వశాస్త్రం మాత్రమే కాదు, అది అద్భుతమైన సాహిత్య సౌందర్యం, ఛందస్సు, ఉపమాలంకారాల సమాహారం. దీనికి కావలసిన సాహిత్య ఉదాహరణ ఏమిటంటే సౌందర్య లహరిలోని శ్లోకాలు భక్తితో పాటు అద్భుతమైన ఊహాశక్తికి, కవితా వైభవానికి ప్రతీకలు. యువతకు సందేశం ఏమిటంటే యువత కేవలం టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాకుండా తమలో ఉన్న సృజనాత్మకతను అంటే క్రియేటివిటీని, కళాత్మక హృదయాన్ని కూడా పెంపొందించుకోవాలి అని సౌందర్య లహరి ద్వారా శంకర భాగవత్పాదులు యువతకు ఇచ్చిన అద్భుత సందేశం. ఇక 10వది ఉపదేశ సాహస్రి. ఇదేమి నేర్పిస్తుంది? గురు శిష్య సంబంధం అండ్ కమ్యూనికేషన్, మెంటార్షిప్ అని అంటారు దీన్ని. అంటే గురువు శిష్యుడికి ఎలా బోధించాలి, శిష్యుడు ఎలా వినాలి అని వివరించే గ్రంథం ఈ ఉపదేశ సాహస్రి. దీనిలో ఉన్న సాహిత్య ఉదాహరణ ఏమిటంటే ఇందులో గురువు శిష్యుడి యొక్క సందేహాలను ఓపిగ్గా వింటూ సమాధానం ఇచ్చే సంవాద శైలి ఉంటుంది. యువతకు సందేశం ఏమిటి ఇందులో? కెరీర్లో ఎదగడానికి మంచి మెంటర్ అంటే గురువు అవసరాన్ని, అలాగే ఇతరుల నుండి నేర్చుకునేటప్పుడు ఉండాల్సిన వినయాన్ని ఇది గుర్తు చేస్తుంది. అలాగే 11వది రచన బ్రహ్మసూత్ర భాష్యం. ఈ బ్రహ్మసూత్ర భాష్యం ఏం నేర్పిస్తోంది మనకి? లోతైన పరిశోధన అంటే రీసెర్చ్ మైండ్ సెట్. వ్యాస మహర్షి రాసిన క్లిష్టమైన బ్రహ్మసూత్రాలకు శంకర్లు రాసిన వ్యాఖ్యానం అత్యున్నత మేధస్సుకు నిదర్శనం. దీనికి కావలసిన సాహిత్య ఉదాహరణ ఏమిటంటే శంకరులు పూర్వపక్షాల అంటే ఎదుటివారి యొక్క వాదనల లోపాలను ఎత్తి చూపుతూ తమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తీరు. యువతకి ఏమని సందేశం దీని ద్వారా? పైపైన చదవడం కాదు, ఏదైనా ఒక సబ్జెక్టు తీసుకుంటే అందులో రీసెర్చ్ స్థాయి లోతుల్లోకి వెళ్ళి డీప్ వర్క్ అంటారు, నైపుణ్యం సాధించాలని యువతకు ఇది ఒక ఆదర్శం కదా. ఇక 12వది ప్రశ్నోత్తర రత్నమాలిక. దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే క్లారిటీ ఫోకస్. క్లారిటీ ఆఫ్ ఫోకస్ అంటే క్లారిటీ ఆఫ్ గోల్ అనమాట. దేని మీద అయితే మన గోల్ లక్ష్యం పెట్టుకుంటామో దాని మీద మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. జవాబుల రూపంలో సాగే చిన్న చిన్న శ్లోకాలు జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రశ్నలకు ఇవి సూటిగా సమాధానాలు ఇస్తాయి ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక అనే గ్రంథం ద్వారా. దీనికి కావలసిన ఉదాహరణ ఏమిటంటే కిం భాగ్యం దేహినాం ఆరోగ్యం. అన్నిటికంటే పెద్ద భాగ్యం ఏది అని దానికి ఆన్సర్ ఏమిటి? ఆరోగ్యంగా ఉండడమే మహాభాగ్యం కదా. యువతకు సందేశం ఏమిటి ఇందులో? కెరీర్ యొక్క రేసులో పడిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే నేటి యువతకు హెల్త్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో ఈ సరళమైన సాహిత్యం చెప్తుంది. అర్థమైందా? అలాగే 13వది ధన్యాష్టకం అంటే మానసిక ప్రశాంతత, మెంటల్ హెల్త్. ఎవరు ధన్యులు? జీవితంలో ఎలాంటి ఒత్తిడులు ఆందోళనలు లేని వారే ధన్యులు అని చెప్తోంది. దానికి ఉదాహరణ ఏమిటి సాహిత్యపరంగా వారు ఇచ్చింది? ఆసాం వసాయ వసనం జగదేవ రమ్యం. యువతకి ఏమైనా సందేశం ఉంది దీనిలో? అతిగా ఆశపడకుండా ఉన్నదానితో తృప్తి చెందుతూ ప్రశాంతంగా ఉండడం. పీర్ ప్రెషర్ అంటే ఇతరులను చూసి ఒత్తిడికి గురి కావటం అంటారు దీన్ని. ఆ పీర్ ప్రెషర్ నుండి బయటపడటానికి యువతకు ఇది ఒక కౌన్సిలింగ్ లాగా పనిచేస్తుంది. అలాగే మళ్ళీ 14వ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ భజగోవిందం గురించి ప్రస్తావించుకుందాం. ఇది ఏం చెప్పింది? మళ్ళీ యవ్వనంపై హెచ్చరిక చేసింది. అంటే స్టేయింగ్ గ్రౌండెడ్ అంటారు, గర్వాన్ని వీడాలని హెచ్చరించే శ్లోకం. సాహిత్యం పరంగా ఏమని ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ?
మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్కాల సర్వం. ధనజన యౌవన గర్వం. యువతికి ఏమని సందేశం? డబ్బు ఉందనో, అందము యవ్వనం ఉందనో, పదవి ఉందనో గర్వపడకూడదు. కాలం వీటన్నింటినీ ఒక్క నిమిషంలో లాగేసుకుంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ వినయంతో ఉండాలి. అలాగే 15వ విషయం ఏమిటంటే శివానంద లహరి వారి రచన. ఇదేం చెప్తోంది? సమర్పణ భావం, కమిట్మెంట్ అండ్ ఫోకస్. తన మనస్సును భగవంతుడికి ఎలా అంకితం చేయాలో వివరించే కావ్యం శివానంద లహరి. సాహిత్యపరంగా ఉదాహరణ ఏమిటంటే అంకోలం నిజబీజ సంతతి రవారాస్కాం తోపలం సూచిక. అంటే అంటుమామిడి గింజ చెట్టుని సూది అయస్కాంతాన్ని ఎలా అంటిపెట్టుకుని ఉంటాయో అలా మనసు లక్ష్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. యువతకి ఏమిటి సందేశం? డిస్ట్రాక్షన్స్ అంటే వ్యసనాలు, సోషల్ మీడియా డైవర్షన్స్ ఎక్కువగా ఉన్న నేటి రోజుల్లో యువత తమ గమ్యాన్ని లక్ష్యాన్ని ఎలా అంటిపెట్టుకుని ఉండాలో, అంటే అంటిపెట్టుకోవడం కాదు, అంటు పెట్టుకుని ఉండాలో చెప్పే అద్భుతమైన ఉదాహరణ ఇది. దీని సారాంశం ఏమిటంటే చివరికి ఆదిశంకరుల యొక్క సాహిత్యం కేవలం పూజ గదుల్లో చదువుకునేదే కాదు, అది యువత తమ మైండ్ సెట్ను మార్చుకుని లీడర్షిప్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, ఎమోషనల్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి ఉపయోగపడే ఒక గొప్ప లైఫ్ గైడ్. అర్థమైందా? పోతన గారు భాగవతంలో ఇంతింతై వటుడింతై పద్యం వామనావతారాన్ని, దాని యొక్క వైభవాన్ని, ఆయన యొక్క విశ్వరూపాన్ని వర్ణించే అద్భుతమైన ఘట్టం. ఆ పద్యాన్ని దాని భావాన్ని తెలుసుకుని ఆదిశంకర్ భాగవత్పాదుల జీవితంతో దీనికి ఉన్న అద్భుతమైన సమన్వయాన్ని మనం చూస్తే ఆ పద్యం ఏమిటి? ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమున గల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుతు బ్రహ్మాండాంత సవర్ణియై అంటూ చెప్పిన పద్యం ఎంత బాగుంది. దాని తాత్పర్యం ఏమిటంటే, ముందుగా పొట్టి బ్రహ్మచారి అయిన వామనుడు అంతకంతకు ఎదుగుతూ ఆకాశంలో అంతెత్తున మేఘాలకు పైకి నక్షత్రాలు మరియు చంద్రుడిని దాటి ధ్రువమండలాన్ని మహర్లోకాన్ని దాటుకుంటూ సత్యలోకం వరకు వ్యాపించి చివరికి విశ్వాన్ని మించిన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు, అంటే త్రివిక్రముడయ్యాడు. అలాగే శంకరుల జీవితంలో ఆ కాలంలో భారతదేశంలో సనాతన ధర్మం క్షీణించి వందలాది దురాచారాలు, మూఢనమ్మకాలు, కుమతాలు విస్తరించి ఉన్నాయి. అవైదిక మంత్రాలు ఎన్నో విస్తరించిపోయాయి. శంకరులు కాలినడకన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశంలోని అన్ని దిక్కులా పర్యటించి వాటన్నిటిని తుడిచిపెట్టేసి అద్వైత వేదాంత ధ్వజాన్ని దేశం నలుమూలలా ఎగరేశారు. వారి జ్ఞాన కాంతి కీర్తి దిగంతాలకు వ్యాపించాయి. తోయద మండలాగ్రమున కల్లంతై అంటే భారతదేశ సాంస్కృతిక సమగ్రత తెలియజేస్తుంది ఇక్కడ. ఆ పద్యంలో స్వామి పాదం యావత్ భూమండలాన్ని అంటే మొత్తం వసుంధరని ఆవరించింది. శంకరుల జీవితంలో శంకరులు కేవలం ఆధ్యాత్మిక విప్లవాన్ని మాత్రమే తీసుకురాలేదండోయ్, భారతదేశాన్ని భౌగోళికంగా, సాంస్కృతికంగా ఏకం చేశారు. తూర్పున పూరి, పశ్చిమాన ద్వారక, ఉత్తరాన బద్రీనాథు, దక్షిణాన శృంగేరిలో 4 పీఠాలను స్థాపించి యావత్ భారతదేశ భూభాగాన్ని ఒకే ధర్మసూత్రంతో ముడివేశారు. నేటికి భారతదేశ సనాతన ధర్మానికి ఈ 4 పీఠాలే మూల స్తంభాలు. ప్రభారాశిపైనంతై అంటే బ్రహ్మాండమైన సాహిత్య సృష్టి. ఆ పద్యంలో వామనుడి రూపం బ్రహ్మదేవుడి లోకాన్ని అంటే సత్యలోకాన్ని కూడా తాకి బ్రహ్మాండ భాండమంతటా నిండిపోయింది. శంకరుల జీవితంలో కూడా శంకరుల యొక్క మేధస్సు, వారు సృష్టించినటువంటి సాహిత్యం అంతటి బ్రహ్మాండమైనవి. వారు రాసిన భాష్యాలు, వివేక చూడామణి వంటి ప్రకరణ గ్రంథాలు, భజగోవిందం, సౌందర్యలహరి వంటి వందలాది స్తోత్రాలు ఇప్పటికీ కోట్లాది మంది హృదయాల్లో నిలిచి ఉన్నాయి. మానవ మేధస్సు తాకలేనంత అత్యున్నత సత్యాన్ని వారు అంటే బ్రహ్మజ్ఞానాన్ని వారు తమ సాహిత్యం ద్వారా సామాన్యుడికి కూడా అందించారు. యువతకి చివరిగా చెప్పొచ్చేది ఏమిటంటే, వామనుడు దైవశక్తితో విశ్వరూపం చూపిస్తే శంకరులు మానవ రూపంలో ఉంటూనే, మానవుల మధ్య తిరుగుతూనే తమ మేధస్సు, సంకల్ప బలం,
ఆ జ్ఞానంతో విశ్వరూపాన్ని ప్రదర్శించారు. నేటి నవయువత కూడా తాము పుట్టిన పరిస్థితులు ఎంత చిన్నవైనా శంకరుల వలె నిరంతర సాధన, ఏకాగ్రత, ధర్మనిరతని కలిగి ఉంటే తమ కెరీర్లోనూ జీవితంలోనూ ఇంతింతై అంతంతై అత్యున్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఈ సమన్వయం నిరూపిస్తోంది. ఇంతేగాక వారి రచనలలో సప్తచక్రా సోపానంగా యోగము సప్తచక్ర సోపానంగా, శ్రీచక్రం చూస్తే మీకు సప్తచక్రాలు కనిపిస్తాయి, సోపానంగా మంత్రము, తంత్రము, శ్రీచక్రార్చన నవదేహాత్మకంగా సమన్వయిస్తే అటు భౌతికత, దేశభక్తి, దైవభక్తి, అంకిత భావం, పురోభివృద్ధి సాధ్యాలే అనేది యువతకు అర్థమవుతుంది. శంకరుల యొక్క భజగోవిందం స్తోత్రం, శివానంద లహరి అనేవి సమాజ సంస్కరణకు యువతకు స్ఫూర్తిదాయకాలు. వాటిని సమన్వయింపజేస్తూ జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రను ఆ విధంగా గనుక ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగితే ఈ రథయాత్ర పరిపూర్ణమై జాతికి సరైన దిశానిర్దేశం చేసినట్లు అవుతుంది. ఈ సందర్భంగా ఒక మహనీయుడి యొక్క పేరు నేను చెప్పాలి. వారి పేరే శ్రీ రంగావజ్జల మురళీధరరావు గారు. వారు జగద్గురు శంకరాచార్యులు రచించినటువంటి అనేక రచనలను గ్రంథస్థం చేసి వాటిలో ఉన్నటువంటి లోతుని బాగా పరిశోధించి అన్ని కోణాలలో కూడా విశ్లేషించి చక్కని పుస్తకాలు రచిస్తూ ఉంటారు వారు. అప్పుడప్పుడు వారితో నేను ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు చెప్పిన అనేక విషయాలను నేను ఆకలింపు చేసుకుని ఆ విషయాలనే ఈరోజు యువతకు ఏ విధంగా శంకరాచార్యుల యొక్క రచనలు ఆచరణీయంగా ఉంటాయో వాటిని తీసుకుని వారి జీవితాలను ఎలా చక్కదిద్దుకోవచ్చునో, లక్ష్యం వైపు వాళ్ళు ప్రయాణించవచ్చునో ఈ విషయాలన్నీ మధ్య మధ్యలో మేమిరువురు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటిని నేను సేకరించుకుని ఈనాడు యువతకి అందించడం జరిగింది. అలాంటి మురళీధరరావు గారికి కూడా ఈరోజు నేను కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియచేసుకుంటున్నాను.